హాయ్ గైస్, ఈ వీడియోలో మనం గురుకులం లేదా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ గురించి తెలుసుకుందాము. ముందుగా ఈ రెండింటిని కూడా APTWREIS ఈ యొక్క సొసైటీ మేనేజెస్ చేస్తుంది, రన్ చేస్తుంది. ఈ యొక్క ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ్ స్కూల్స్ అలాగే రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే మన ఆంధ్రప్రదేశ్లో రన్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఈ యొక్క సొసైటీ ట్రైబల్ వెల్ఫేర్ సంబంధించి విద్యార్థుల కోసం దానికి సంబంధించినటువంటి స్కూల్స్ అలాగే హాస్టల్ను నిర్వహిస్తుంది. నాణ్యమైన విద్య, వసతి, స్కాలర్షిప్స్ ఇస్తుంది. అలాగే ట్రైబల్ సమాజాల అభివృద్ధి కోసం విద్య ద్వారా సాయం చేస్తుంది. ప్రైమరీ నుండి ఇంటర్మీడియట్ వరకు అయితే స్కూల్స్ నడుపుతుంది. అవసరమైతే ఏవైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కనుక ఉంటే ప్రత్యేక కోచింగ్ సెంటర్స్ కూడా ఇచ్చి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. విద్యార్థులకు మంచి సౌకర్యాలు, పోషకాహారం మరియు ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏవైనా ఉంటే అవి కూడా చూసుకుంటుంది ఈ యొక్క సొసైటీ. ఈ యొక్క గురుకులం లేదా ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ అనేటి ఈ APTWREIS నిర్వహించే ప్రత్యేక పాఠశాలలు. ఈ యొక్క ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ అనేవి ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఉంటాయి. ముఖ్యంగా ST షెడ్యూల్ ట్రైబ్ పిల్లలకు ఉచిత విద్య, నివాసం, భోజనం అందించడానికి ఉన్నాయి. రిమోట్ ప్రాంతాలలో ఉన్న పిల్లలకు నాణ్యమైన విద్య అందించడమే దీని లక్ష్యంగా ఈ స్కూల్స్ అనేవి ఉన్నాయి. టీచర్స్ యొక్క ట్రాన్స్ఫర్స్ విషయానికి వస్తే 2 years సర్వీస్ పూర్తయిన తర్వాత ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అయితే చేయవచ్చు. 5 years సర్వీస్ పూర్తయినప్పుడు కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే ఇవ్వబడుతుంది. ఈ యొక్క ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్లో ట్రాన్స్ఫర్స్ అనేటివి చాలా సిస్టమేటిక్గా జరుగుతాయి. ఈ యొక్క ఆశ్రమ్ స్కూల్ నుండి MPP ఆర్ ZPP స్కూల్కి ట్రాన్స్ఫర్ రావచ్చు, కానీ కొన్ని ఇంపార్టెంట్ రూల్స్, కండిషన్స్ అయితే ఫాలో అవ్వాలి. ప్రస్తుతం ఆశ్రమ్ స్కూల్లో కనీసం 3 to 5 years అయితే కంప్లీట్ చేసుకోవాలి సర్వీస్ అయితే. ఆ సర్వీస్ సంబంధించినటువంటి రూల్స్, ఆ కోటాకు సంబంధించినటువంటి అబ్లిగేషన్స్ అనేటివి పాటించాలి. ఈ యొక్క ట్రాన్స్ఫర్ ప్రొసీజర్ అనేది అప్లికేషన్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కి లేదా DOకి రాయాల్సి ఉంటుంది. అలాగే ప్రస్తుతం వర్క్ చేస్తున్నటువంటి ఆశ్రమ్ స్కూల్ నుండి ఆ యొక్క ప్రిన్సిపల్ నుండి NOC సర్టిఫికెట్, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ అనేసి ఉంటుంది, అది తీసుకోవాలి. తర్వాత వేకెన్సీ చెక్ అయితే చేసుకోవాలి. MPP ZPP స్కూల్లో ఖాళీలు ఉన్నాయో లేదో చూసుకోవాలి. వన్స్ ఇవన్నీ చెక్ చేశాక DO నుండి లేదా ట్రైబల్ వెల్ఫేర్ సొసైటీ నుంచి ఫైనల్గా అప్రూవల్ అయితే ఇస్తారు. వన్స్ అప్రూవ్ అయిన తర్వాత మనకి DO నుండి ట్రాన్స్ఫర్ ఆర్డర్ అయితే ఇస్తారు. ముఖ్యంగా ఈ యొక్క ట్రాన్స్ఫర్కి ప్రయారిటీ అనేది ఫ్యామిలీ రీలొకేషన్, హెల్త్ ఇష్యూస్, అలాగే సర్వీస్ కన్వీనియన్స్ అనేది చూసుకుంటారు. అలాగే ఇందులో కోటా, కేటగిరీ రూల్స్ అయితే పాటిస్తారు. ఇమీడియట్ ట్రాన్స్ఫర్ అయితే గ్యారంటీ లేదు. అప్రూవల్స్, వేకెన్సీ ఆధారంగానే ఈ ట్రాన్స్ఫర్స్ అనేటివి ఉంటాయి. లైక్ ఆశ్రమ్ స్కూల్ నుండి MPP లేదా ZPPకి వెళ్ళాలి అంటే, ఆశ్రమ్ స్కూల్ నుండి MPP లేదా ZPPకి ట్రాన్స్ఫర్ అనేది పాసిబుల్, కానీ సర్వీస్ పీరియడ్ అలాగే అప్రూవల్స్ అయితే అనుసరించాలి. ప్రమోషన్ విషయానికి వస్తే యాజ్ పర్ నోటిఫికేషన్ ప్రకారం జరుగుతాయి, కానీ కొన్ని సందర్భాలలో ప్రమోషన్స్ అనేటివి చాలా డిలే అవుతాయి ఈ యొక్క ఆశ్రమ్ స్కూల్స్లలో. దీనివల్ల ఉద్యోగులలో అసంతృప్తి ఏర్పడుతుంది. ఈ యొక్క ప్రమోషన్స్ అధికారిక విధానాల ప్రకారం జరుగుతాయి. ఈ యొక్క స్కూల్స్లో విద్యార్థులకు సంబంధించి వసతి కనుక చూసుకుంటే అమ్మాయిలకు, అబ్బాయిలకు హాస్టల్స్ వేరువేరుగా ఉంటాయి. అలాగే ఫుడ్, బెడ్ 3 times ఫుడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే స్టడీ హాల్ ఉంటుంది. స్పోర్ట్స్కి సంబంధించి ఆ యొక్క సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. వీళ్లకు మానిటర్ చేయడానికి వార్డెన్ లేదా టీచర్లు అయితే ఉండడం జరుగుతుంది. కొన్ని స్కూల్స్లలో కోచింగ్ సెంటర్స్ కూడా ఉన్నాయి. అలాగే ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ ఏమైనా కనుక ఉంటే వాటికి సంబంధించి రూమ్స్ కూడా కేటాయిస్తారు. టీచర్స్ యొక్క వసతి కనుక చూసుకుంటే ఆన్ క్యాంపస్ లేదా దగ్గరలోని క్వార్టర్స్లో ఉపాధ్యాయులకైతే వసతి అయితే కల్పించడం జరుగుతుంది. సింగిల్ లేదా ఫ్యామిలీ అయితే పోస్టింగ్ అండ్ స్కూల్ ఆధారంగా వాళ్ళకి క్వార్టర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది.
వీళ్ళకి తగినటువంటి ఫుడ్, ఫర్నిచర్ అన్నీ కూడా గవర్నమెంటే చూసుకోవడం జరుగుతుంది. రిమోట్ ప్రాంతాలలో ఉంటారు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థుల దగ్గరలో ఉంటూ టీచింగ్ చేసేలా చూస్తారు. రిమోట్ ఏరియాస్ కాబట్టి స్కూల్కి నియర్ బైయే వసతి కల్పించడం జరుగుతుంది. కొన్ని స్కూల్స్ మోడ్రన్ సౌకర్యాలతో ఉంటాయి, కొన్ని బేసిక్తో ఉంటాయి. ఉపాధ్యాయులకు దీనికి సంబంధించి వాళ్ళ యొక్క పోస్టింగ్ ఏరియా బట్టి ఎక్స్ట్రా అలవెన్సెస్ కూడా ఉంటాయి. స్కూల్ టైమింగ్స్ కనుక చూస్తే సాధారణ సమయాలే 9 to 4. అలాగే ఏవైనా హాలిడేస్ కనుక ఉంటే గవర్నమెంట్ హాలిడేస్ అవి కూడా ఉంటాయి. ఇందులోనే విద్య ప్లస్ వొకేషనల్ ట్రైనింగ్ 2 కూడా కలిపి ఉండడం జరుగుతుంది. అడ్వాంటేజెస్ అనేది చూసుకుంటే రిమోట్ ప్రాంతాల్లోని ట్రైబల్ పిల్లలకు విద్య అందించడం, విద్యతో పాటు వొకేషనల్ ట్రైనింగ్తో హోలిస్టిక్ డెవలప్మెంట్ చేయడము, వసతి, భోజనం, విద్య ఇవన్నీ కూడా ఉచిత సౌకర్యాలు ఇవ్వడం వాళ్ళకి సంబంధించి, ట్రైబల్ యొక్క కల్చరు, వాళ్ళ యొక్క ట్రెడిషన్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేయడము. ఛాలెంజెస్ కనుక చూసుకుంటే ప్రమోషన్స్ అనేటి ఆలస్యము, టీచర్స్ యొక్క కొరత, కొన్ని ఆశ్రమ పాఠశాలల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది సమస్యగా ఉంది. అలాగే రిమోట్ ప్రాంతాలలో లాజిస్టిక్ సమస్యలు ఉన్నాయి. మొత్తంగా చూసుకుంటే ఈ యొక్క ట్రైబల్ ఆశ్రమ్ స్కూల్స్ కమ్యూనిటీల విద్యా అభివృద్ధికి అయితే కీలకమైనవి. ఈ యొక్క స్టాఫ్ ప్రమోషన్స్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, దీనికి సంబంధించినటువంటి అన్ని సమస్యలు కూడా పరిష్కరిస్తే ఇవి కూడా చాలా బాగా, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. ఇది ట్రైబల్ సంబంధించినటువంటి ఆశ్రమ్ స్కూల్స్ లేదా గురుకులం స్కూళ్ళ గురించి. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడి ఉంటే మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మున్సిపల్ స్కూళ్ళ గురించి అయితే ఫుల్ డీటెయిల్ వీడియో అయితే తెలుసుకుందాము. థ్యాంక్ యూ గైస్.